Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాస్ రిమార్కబుల్ ఎకనామిక్ గ్రోత్ ట్రాజెక్టరీతో ఆత్మనిర్భర్ భారత్ అండ్ డెవలప్ అవుతున్న గవర్నమెంట్స్ ప్రోయాక్టివ్ పాలసీస్ వల్ల ఎఫిషియెంట్ లాజిస్టిక్స్ అండ్ పోర్ట్ ఆపరేషన్స్ కోసం డిమాండ్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరుగుతుందండి. ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్ కి ఇండియాస్ కోస్ట్ లైన్ లో మోస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ పోర్ట్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే గూడ్స్ లాజిస్టిక్స్ అనేవి వీలైనంత స్మూత్ గా జరుగుతాయండి. ఈ రోజు మనం అలాంటి పోర్ట్ ఆపరేటర్ కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఇది దేశంలోని మల్టిపుల్ స్టేట్స్ లో పోర్ట్స్ ని ఆపరేట్ చేస్తున్న బిగ్గర్ ప్యారెంట్ గ్రూప్ లో పార్ట్ అన్నమాట. అలాగే కంపెనీ బిజినెస్, కంపెనీ చుట్టూ ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఆ కంపెనీ ఏంటంటే JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మనం కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్ ఆపరేటర్ అండి. అండ్ ఇండియాలో వేగంగా డెవలప్ అవుతున్న పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అన్నమాట. గోవాలోని మర్మంగావ్ లోని పోర్ట్ నుండి పోర్ట్ కన్సెషన్ రిసీవ్ చేసుకున్నందున కంపెనీ 2022 లో ఎస్టాబ్లిష్ అయిందండి. అప్పటి నుంచి ఇది 9 పోర్ట్ కన్సెషన్స్ కి ఎక్స్పాండ్ అయ్యిందండి. బై దట్ కంపెనీ డైవర్సిఫైడ్ పోర్ట్ కంపెనీగా మారిందనమాట. పోర్ట్ కన్సెషన్ అనేది అప్రాక్సిమేట్లీ 30 to 50 years లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ అండి. దీంట్లో కంపెనీస్ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం పోర్ట్ ని డెవలప్ చేయడం, ఆపరేట్ చేయడం అండ్ మేనేజ్ చేయడం చేస్తుంటాయి అన్నమాట. పోర్ట్ ని డెవలప్ చేయడం, మేనేజ్ చేయడం కోసం JSW వంటి కంపెనీస్ లో కార్గో హ్యాండ్లింగ్, స్టోరేజ్ సొల్యూషన్స్, లాజిస్టిక్ సర్వీసెస్ అండ్ అదర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వంటి మ్యారిటైమ్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి పోర్ట్స్ ని యూజ్ చేస్తుంటాయండి. June 30, 2023 కి కంపెనీకి 158.43 మెట్రిక్ టన్ పర్ యానం కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంది. అలాగే ఫైనాన్షియల్ 2023 కి JSW స్పోర్ట్స్ కార్గో వాల్యూమ్ అనేది 92.83 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉందండి. JSW స్పోర్ట్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిశాలోని ఇండస్ట్రియల్ హింటర్లాండ్స్ ని సర్వీస్ చేసేందుకు ఇండియా కోస్టల్ లైన్ మొత్తం స్ప్రెడ్ అయ్యిందండి. ఇండియన్ ఆపరేషన్స్ తో పాటు UAE లో కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ కింద 2 పోర్ట్స్ ని కూడా ఆపరేట్ చేస్తుంది కంపెనీ. JSW ఆపరేట్ చేస్తున్న పోర్ట్స్ లో సౌత్ వెస్ట్ పోర్ట్ గోవా, జైగర్ పోర్ట్ మహారాష్ట్ర, దమ్తర్ పోర్ట్ మహారాష్ట్ర, అలాగే పారాదీప్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ఒడిశా, మంగళూరు కోల్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్నూర్ కోల్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్, JSW మంగళూరు కంటైనర్ టెర్మినల్, పారాదీప్ ఈస్ట్ క్వా టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ఎన్నూర్ బల్క్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఫ్యూజరీస్ UAE, తర్వాత PNM మ్యారిటైమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, JSW మిడిల్ ఈస్ట్ లిక్విడ్ టెర్మినల్ కార్పొరేషన్ ఉన్నాయండి. JSW ఇన్ఫ్రా అనేది NSE అండ్ BSE లో October 3, 2023 లిస్టింగ్ అయ్యిందండి. అండ్ ఇండస్ట్రీ ఓవర్వ్యూ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024-2026 మధ్య యావరేజ్ గా 6.6% ఎస్టిమేటెడ్ గ్రోత్ తో ఇండియా వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో ఒకటండి. కంట్రీ స్ట్రాంగ్ గ్రోత్ కి గవర్నమెంట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పుష్, ప్రోగ్రెసివ్ పాలసీస్ లైక్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అండ్ హెల్తియర్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్ 2013 నుండి ఫైనాన్షియల్ 2022 వరకు ఎక్స్పోర్ట్స్ 7.6% CAGR గ్రోత్ ఉంది. అలాగే ఇంపోర్ట్స్ అనేది 6.2% పెరిగాయి అనమాట. అదే ఫైనాన్షియల్ 2023 లో ఎక్స్పోర్ట్స్ లో 16% గ్రోత్ ఉంది. అలాగే ఇంపోర్ట్స్ లో 24% గ్రోత్ ఉందండి. ఇది ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రోత్ అనమాట. ఫైనాన్షియల్ 2023 కి ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది 36 lakh crores ఉంటే ఇంపోర్ట్స్ వాల్యూ అనేది 57 lakh crores ఉందండి. ఫైనాన్షియల్ 2021 కి నీతి ఆయోగ్ ప్రకారం ఇండియాస్ లాజిస్టిక్ కాస్ట్ అనేది GDP లో 14% అండి. ఇది అదర్ బ్రిక్స్ కంట్రీస్ లో అయితే 10 to 11% ఉందన్నమాట. అలాగే డెవలప్డ్ కంట్రీస్ లో అయితే 8 to 9% మాత్రమే ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్ చేయడం వల్ల ఈ లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చండి. అదర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ లో ఫ్రీట్ కారిడార్ డెవలప్మెంట్ కూడా ఉందండి. డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ కార్గో రెండింటిని కూడా లాజిస్టిక్ కాస్ట్ ని తగ్గించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ని ఆప్టిమైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాగరమాల అనే ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేసింది. 2025 కి ఇండియా పోర్ట్ కెపాసిటీని 3,300 మెట్రిక్ టన్ పర్ యానం కి పెంచడం సాగరమాల ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఇందులో 2024-2025 కి మేజర్ పోర్ట్స్ లో 2,219 మెట్రిక్ టన్ పర్ యానం అండ్ నాన్ మేజర్ పోర్ట్స్ లో 1,132 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీ ఉంటుంది. మనం కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే ముందుగా కంపెనీ గ్రాస్ రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్ లాస్ట్ 3 years లో ఎలా ఉన్నాయో చూద్దామండి. ఫైనాన్షియల్ 2021 లో కంపెనీ గ్రాస్ రెవెన్యూ అనేది 1603 crores ఉండింది. అలాగే 2022 లో 2,273 crores పెరిగింది. అలాగే 2023 లో 3,194 crores కి పెరగడం జరిగింది.
అలాగే నెట్ ప్రాఫిట్ గనక చూస్తే 2021 లో 284 క్రోస్ ఉంటే 2022 లో 330 క్రోస్, 2023 లో 749 క్రోస్ పోస్ట్ చేయడం జరిగిందండి. పోర్ట్స్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ పెరిగిన డిమాండ్ వల్ల కార్గో వాల్యూమ్ పెరగడంతో కంపెనీ రెవెన్యూ అనేది పెరిగిందండి. అండ్ మనం కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ మార్జిన్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2022 లో కంపెనీ ఎబిటా మార్జిన్ అనేది 51.08% ఉంటే 2022 లో ఇది 53.32% కి పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 13.89% నుండి 22.22% కి పెరగడం జరిగిందండి. 3 years యావరేజ్ ఎబిటా మార్జిన్ అనేది 52.50% ఉంటే నెట్ ప్రాఫిట్ 3 years యావరేజ్ అనేది 17.69% ఉంది. మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అనేది రెవెన్యూలో అదర్ ఎక్స్పెన్సెస్ పర్సెంటేజ్ తగ్గడం వల్ల జరిగిందండి. JSW పోర్ట్స్ అనేది 50+ కేటగిరీస్ లో స్ట్రాంగ్ మార్జిన్స్ ని మెయింటైన్ చేయగలదండి. ఎందుకంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది రెవెన్యూలో 38% అంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి. అండ్ మనం కంపెనీ రిటర్న్ రేషియోస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2022 లో కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 9.52% ఉండేదండి. 2021 లో 9.22% ఉండేది. అదే ఫైనాన్షియల్ 2023 కి 18.33% ఉందన్నమాట. 3 years యావరేజ్ అనేది 12.36% ఉంది. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 2021 లో 8.15% ఉంటే 2022 లో 10.88% ఉంది. 2023 లో 19.49% కి పెరిగిందండి. 3 years యావరేజ్ అనేది 12.84% ఉంది. కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కంటే హయ్యర్ నెట్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసిందండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ వల్ల ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెరుగుతుంది కాబట్టి ఈ ఇయర్ నుండి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కొంచెం తగ్గొచ్చు. అండ్ మనం డెట్ అనాలిసిస్ కనుక చూస్తే కంపెనీ డెట్ ఒకసారి చూద్దామండి. 2021 లో కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1.30% ఉండేది. 2022 లో 1.41% ఉండింది. అదే 2023 కి 1.28% కి తగ్గడం జరిగిందన్నమాట. సో 3 years యావరేజ్ అనేది 1.33% ఉంది. కంపెనీ డెట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ 2021-2022 లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేవి 21% పెరిగాయండి. హవెవర్ ఫైనాన్షియల్ 2023 లో డెట్ బర్డెన్ తగ్గనప్పటికీ డెట్ టు ఈక్విటీ అనేది తగ్గిందన్నమాట. బిజినెస్ లో హయ్యర్ ప్రాఫిట్స్ అండ్ ఈక్విటీ పెరగడం వల్ల ఇది జరిగిందండి. అలాగే కంపెనీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కనుక చూస్తే 2021 లో 2.72%, 2022 లో 2.02% అండ్ 2023 వచ్చేసరికి 2.36% కి పెరగడం జరిగిందండి. 3 years యావరేజ్ అనేది 2.37% ఉంది. కంపెనీకి డెట్ ఎక్కువగా ఉన్నప్పటికీ దాని ఇంట్రెస్ట్ కాస్ట్ కవరేజ్ చేయడానికి కావాల్సినంత ఎర్నింగ్స్ కంపెనీకి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది 1.5 times కంటే ఎక్కువగా ఉంది అంటే అది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోలో సేఫ్ మెజర్మెంట్ గా కన్సిడర్ చేయొచ్చు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 53,025 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROC 16.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.4%, ఫేస్ వాల్యూ 2 rupees, ఎర్నింగ్ పర్ షేర్ 3 rupees 97 paisa ఉంది. అండ్ కంపెనీకి డెట్ 4,580 crores ఉందండి. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. ఈ కంపెనీలో 85.61% ఉంది. FI షేర్ హోల్డింగ్ 2.34%, DS షేర్ హోల్డింగ్ 3.59%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.14% ఉంది. అండ్ అదర్స్ అనేది 2.31% ఉంది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే గ్రీన్ ఫీల్డ్ ఆర్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ద్వారా ఇండియాలోని నాన్ మేజర్ పోర్ట్స్ లో సరైన కార్గో మిక్స్, కంటైనర్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ ని ఎక్స్పాన్షన్ చేయాలని చూస్తుంది. కంట్రీలోని కోస్ట్ లైన్ లో ఉన్న మోర్ పోర్ట్స్ ని ఎక్వైర్ చేయాలని కూడా కంపెనీ అనుకుంటుంది అనమాట. JSW ఇన్ఫ్రా లిక్విడ్ స్టోరేజ్ టెర్మినల్స్, కంటైనర్ ఫ్రీ స్టేషన్స్, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అండ్ ఇన్లాండ్ కంటైనర్ డ్రాప్స్ ని డెవలప్మెంట్ వంటి సినర్జిస్టిక్ బిజినెస్ చేయాలని అనుకుంటుంది అనమాట. JSW యొక్క చాలా పోర్ట్స్ కూడా JSW గ్రూప్ ద్వారా యాక్సెస్ చేయడం జరిగిందండి. దీనివల్ల 67% రెవెన్యూ అనేది కాంట్రిబ్యూట్ అవుతుంది అనమాట. నాన్ గ్రూప్ కంపెనీస్ నుండి మోర్ బిజినెస్ ని అట్రాక్ట్ చేయడానికి JSW ఇన్ఫ్రా తన బిజినెసెస్ ని డైవర్సిఫై చేయడం మీద ఫోకస్ చేస్తుంది. కోల్ అండ్ స్టీల్ వంటి మినరల్స్ అండ్ మెటల్స్ ఇంపోర్టింగ్ వల్ల వచ్చే పొల్యూషన్ ని తగ్గించడానికి కంపెనీ సస్టైనబుల్ పోర్ట్స్ బిల్డ్ చేయడంలో గ్రేటర్ ఇనిషియేటివ్స్ ని తీసుకుంటుందండి. అడిషనల్ బ్రోకరేజ్ ఫిర్మ్ అయిన మోతిలాల్ ఓస్వాల్ JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బై చేయొచ్చని బై రేటింగ్ ఇచ్చిందండి. అండ్ టార్గెట్ ని 300 గా డిసైడ్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 253 రూపీస్ 5 paisa దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ కంపెనీ అక్టోబర్ 2023 లోనే లిస్ట్ అవ్వడం జరిగిందండి. JSW ఇన్ఫ్రా ఫండమెంటల్ అనాలిసిస్ అండి. ఈ పోర్ట్స్ అన్ని కూడా స్ట్రాటజికల్లీ JSW ఫ్యాక్టరీస్ ఉన్న కోస్టల్ అండ్ ప్లేసెస్ లో ఉన్నాయండి. దాని వల్ల JSW దాని సిస్టర్ కంపెనీస్ నుండి స్టేబుల్ క్యాష్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. పోర్ట్ ఆపరేటర్ గా ఉండడం వల్ల వారి లాజిస్టిక్ కాస్ట్ కూడా తగ్గుతుంది. దాని వల్ల కంపెనీస్ కి బెనిఫిట్ ఉంటుంది. ఇది JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చండి. ఇది కాకుండా కంపెనీ రెవెన్యూని కన్సిస్టెంట్లీ స్కేలింగ్ చేస్తూ మార్జిన్స్ ని సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ చేస్తుంది. బట్ కంపెనీకి డెట్ అనేది ఒక హెవీ బర్డెన్ అయినప్పటికీ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉంటే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1% కంటే బిలో వచ్చే అవకాశం ఉందండి.
మోర్ ఓవర్ కంపెనీకి ఆర్డర్ బుక్ లో 1.13 బిలియన్స్ ఉందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.